చాలండి. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తను ప్రేమించు వారందరికీ కాపాడును, అందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుల ప్రేమగల మా తండ్రి, ఈ ఘనమైన నామానికై స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవా, ఈ ఉదయకాలము ఈ సన్నిధిలో ప్రార్థించుండగా, ఈ వాక్యాన్ని ధ్యానించుండగా మీ ఆత్మ నాకు మాకు తోడుగా ఉంచి సహాయం చేయండి. మీరు మాట్లాడే మాటలు మాకు గ్రహింపును అర్థమనిచ్చి మా హృదయాలు నిబ్రపరుచుకొని సరి చేసుకొని ప్రభా ఎదుగుని వారిని సిద్ధపరచున్నాం. మా ప్రభును మా రక్షకులను మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. తనకు మొరపెట్టు వారికందరికీ దేవుడు చెప్తున్నటువంటి మాట. తనకు మొరపెట్టు వారి అందరికీ. మొర అంటే ప్రార్థన, విజ్ఞాపన, మొర, యాచన ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. మొర అంటే ఏంటి అసలు? అమ్మా, మొర, విజ్ఞాపన ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని ఇస్తాయి. కానీ మొర అంటే బ్రతిమలాడుకొని ఎక్కువగా పదే 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 అడుక్కోవడం దేవుడు. అన్నిసార్లు ఒకసారి అడిగితే చాలు దేవుడు మైండ్లో ఉంచుకుంటాడు కదా, మరలా అడగాల్సిన పని లేదు అని కొందరు భక్తులు చెప్తారు. అవునా కదా? కానీ మొరపెట్టారా లేదా? భక్తులైన వాళ్ళు మొరపెట్టారా లేదా? ఇక్కడ ఏం రాస్తున్నాడు దావీదు? తనకు మొరపెట్టు వారికందరికీ. మొరంటే ఒకసారితో పోయేదా? ఒకసారి మేము చెప్పాము అనేదా? కనుక ఎక్కువ ఒక అంశాన్ని మనం ముందు పెట్టుకున్నప్పుడు సమస్తమును చేయగలిగినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వజ్ఞాని దేవుడు, సమస్తమును ఎరిగినవాడు. మనం అబద్ధాలు చెప్తే మనుషులు నమ్మేస్తాం. మనుషులు అబద్ధాలు చెప్తే నమ్ముతాం. కానీ దేవుడికి అబద్ధాలు చెప్తే ఏమండి, దేవుడు నమ్ముతాడా? మరి అప్పుడు మనం దేవుడికి అబద్ధాలు చెప్తున్నప్పుడు ఇతను అబద్ధాలు చెప్తున్నాడు కదా అని అనుకుంటాడు కదా. మనమైనా అబద్ధాలు చెప్పినా, మన గురించి వేరే ఒకళ్ళు కొండెములు చెప్పినా, నిందలు పంపినా, సరిగా తోయగలిగినటువంటి తూకం ఆయన దగ్గర ఉంది. సరిగా తోయగలిగినటువంటి తూకం ఆయన దగ్గర ఉంది. సరిగా కొలవగలిగినటువంటి కొలవద్ద ఆయన దగ్గర ఉంది. ఏం చెప్తున్నా కానీ మనం నిజముగా
ఇక్కడ నిజముగా మొరపెట్టు వారికి అందరికీ, తనకు మొరపెట్టు వారందరికీ, నిజముగా మొరపెట్టు వారందరికీ. మనము నిజముగా మొరపెట్టే వారంగా ఉంటే ఆయన సమీపస్తుడు. నిజముగా మొరపెట్టడం అంటే నిజముగా మొరపెట్టడం అంటే లేని ఉన్నట్టుగా ఉన్నాయి లేనట్టుగా చెప్పడం కాదు. ప్రార్థన పొడిగిస్తాం మనం చాలా, అవునా కదండి? మన ప్రార్థనలో ఎంత భక్తిహీనమైన ప్రార్థన ఉందో మనం గ్రహించి ప్రార్థన చేస్తామా? మనం చేసే ప్రార్థనలో దేవుని దగ్గర కదా మనం చెప్పుకునేది. ఆయన పరిశుద్ధుడు కదా, అన్నీ తెలిసిన ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఏం చాడీలు చెప్తామండి? అమ్మా, అన్నీ తెలిసిన ఆయన దగ్గరికి వెళ్ళి నిజముగా మొరపెట్టు వారికి, వాస్తవాన్ని గుర్తెరిగినటువంటి దేవుడు, సమస్తమును ఎరిగిన దేవుడికి ఆయన తెలిసిన దానినే ఆయన దగ్గరికి మనం తీసుకుని వెళ్ళగలగాలి. మనకేదో సమస్య వచ్చిందని, లేకపోతే ఏదో బాధ కలిగిందని ఏదో మనం తీసుకెళ్ళామనుకోండి, దానికి సమాధానము దొరకకపోవచ్చునేమో బహుశా. నిజముగా మొరపెట్టు వారికి. ఆవిడ నిజంగా మొరపెట్టేవారంటే ఇప్పుడు పూర్తిగా మనం దేవునిని ఎరిగిన వారంగా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిపూర్ణుడు, శక్తివంతుడు, బలవంతుడు, సర్వజ్ఞాని, అన్ని ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. భూమి ఆకాశములను ఆయన నిర్మాణములే, ఆయన నోటి మాటల ద్వారా సమస్తం చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. ఆ దేవుడు నా దేవుడు, యెహోవా దేవుడు కాగల దేవుడు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. కనుక అట్టి దేవుని మనము కలిగి ఉన్నాము. ఆ దేవునిని కలిగి ఉన్న దేవునికి మనం ఎలా వెళ్ళాలి? మనం ఏది చెప్పినా కానీ ఆయనకి తెలుసు అన్ని. హృదయాంతరమును ఎరిగిన వాడు సాక్ష్యం ఇవ్వనక్కర లేదు. ఆయన మనుషుని ఆంతర్యములను ఎరిగిన వాడు. కనుక ఇప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలంటే, నీ అవసరత ఏంటో నీకు తెలియకపోవచ్చు, కానీ నీ అవసరత దేవునికి తెలీదా? దేవుడు సృజింపబడ్డాము, ఆయన పోషించబడుతున్నాము, ఆయన జాలి చూపగా మనం జీవము కలిగి ఉన్నాము. ఆయన కనికరమును బట్టి, ఆయన కృపను బట్టి సజీవులుగా మనం ఈ లోకంలో ఉన్నాము. కనుక ఆయన లేకుండా ఏది లేదు. కనుక ఆయన దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు నిజముగా ఆయనకు మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. అక్కడ నిజముగా ప్రార్థన చేసే అంటే, ఒకసారి నేను ప్రార్థన చేయండి, ప్రార్థన చేసామయ్యా అని అంటే, ప్రార్థన అంటే ప్రార్థన చేస్తాం. ఒకరోజు శరీరపాలెంలో దాదాపు 10 గంటల దాకా 12 గంటల దాకా ప్రార్థన అయిపోయింది. రాత్రి 12 అయిపోయింది. అప్పుడు వదిలిపెడితే వాళ్ళు వెళ్ళిపోయారు, పండుకున్నారు. నేను అక్కడ మందిరంలో పడుకుని ఉన్నాను. అది 2 గంటలకి ఫోన్ వచ్చి ఆ పరిస్థితి ఎలా ఉంది, పిల్లోడు ఏడుస్తున్నాడు, ఏదో ఒక రకంగా ఉంటున్నాడు, నిద్ర పట్టలేదు, ఏడుస్తున్నాడు అని అన్నాడు. ఇప్పుడు మనం చేసేది ఏం చేయాలి? కడుపులో నింపొచ్చి ఏడుస్తున్నాడా, ఏమన్నా చెవులో చేమ దోరింది ఏడుతున్నాడా? చిన్నపిల్లడికి ఏం తెలుసు ఏమ్మా? ఒకవేళ ఆ పిల్లడికి నిద్ర పట్టడం లేదు అని అంటే దేన్ని బట్టి ఏడుస్తున్నాడు?
మనకేం తెలియదు కదా. కనుక మనం అప్పుడు సరే దేన్ని బట్టి చూసారా మొత్తం గడుపులో నింపు అంటే అదేం కాదు, చెవులు అంటే ఏం కాదు, ఏదో ఒక రకమైనటువంటి విధానంలో ఏడుస్తున్నాడు. మరి చేయగలిగేది ఏమిటి? సర్వం ఎరిగిన దేవుడు ఆయన. వాళ్ళకి నిద్ర పట్టుదల లేదు. సరే మోకరించండి, మీరిద్దరు భార్యాభర్తలు ఇద్దరు మోకరించండి. ఇద్దరు మోకరించారు, ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థనలు ఏకీపించండి అని అన్నా. నేను మందిరంలో ఉన్నాను, వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఫోన్ లేక ఈ ఫోన్ ఉండటం వల్ల మనకు ఉపయోగమే కదండి. ఎంత ఉపయోగం? ప్రార్థన చేసుకోవడానికా లేకపోతే ఉపయోగించుకోవాలి మనం. కానీ దేనికి ఉపయోగించుకుంటాం మనం? వేరే దానికి ఉపయోగిస్తాం. సరే ఆ ప్రార్థన చేస్తుంటే ఏకీపిస్తున్నారా అంటే వినపడతల్లా మాటలు. ఏమవుతుంది? నిద్రపోతున్నారు. ఏకీపిస్తున్నారా అంటే లేదు ఏకీపిస్తున్నాయా అంటే నిద్రపోతున్నారు. అలాగా మొరపెట్టడం అంటే పోయేంత వరకు ఆ పిల్లోడి ఏడుపు, కేకలు, అరుపులు అన్నీ పోయేంత వరకు హారంతో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. 3 దాటింది, 4 దాటింది. అప్పుడు పడుకున్నాడు. పోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా అలాంటి సూచనలు ఇంతవరకు మళ్ళీ కనపడలా. కనుక మనం ఎవరైనా సరే ఎక్కడున్నా సరే నీకు ఒక సహాయకుడిని కోరుకొని, నీ భార్య నీకు సహకారం, నీ భర్తే నీకు సహకారం, లేకపోతే నీ పొరుగువానికి ఆ అర్ధరాత్రుల్లో ఫోన్ చేసి ఏ సమయమైనా మనం సమయాల్లో కూడా ప్రార్థన చేయడానికి అవకాశం. నాకు ఇలాంటి బలహీనమైన ఆలోచన వచ్చింది, కల వచ్చింది. నీకు నమ్మకమైనటువంటి సమీపమైనటువంటి స్నేహితులుగా ఉన్నటువంటి వారిని కలుపుకొని ప్రార్థన చేసి అది పోగొట్టుకోగలిగే అంత అనుభవానికి మనం మొరపెట్టలేము. ఏమండి? మొరపెట్టలేము. దేవుని మందిరంలో ఒక ప్రత్యేకత. నీ మందిరావరణలో నేను అంటాడు, నేను ఒక వరం అడిగి తిని, అదేమిటంట, ఈ మందిరంలో నా జీవితకాలం అంతయు నీ మందిరంలో నేను ఉండగోరుచున్నాను. 27:4 చూడండి. కీర్తన యెహోవా యొద్ద ఒక వరమును అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నా జీవిత కాలమంతయు. అది ఒక వరంగా అడుగుతున్నాడు దావీదు. ఒక వరం అడుగుతున్నాం. మనం ఏమో వరాలు అడగాలంటే ఏ వరాలు అడుగుతామండి? మనకి ఏ వరాలు అడుగుతాం? నీకు ఒక వరం ఇచ్చాను కోరుకుని వరం అంటారు, కానీ మనకి ఏమో తెలియదు అసలు ఏమిటి. ఏదో తల్లిదండ్రులు ఎవరా నీకేం కావాలబ్బాయి, నీకేం కావాలని అంటే చెప్తారు. సరే ఏం కావాలో కోరుకోండి అని అయితే అది ఇక్కడ వరము అంటే అది దైవకంగా నా దేవుడు దేవదూతలు వచ్చి నీవు కోరుకొని ఒక వరం ఇస్తాను కథలు మనం ఏమన్నా మాకు ఉన్నాయి. ఎక్కడ కథలు పుస్తకాలు చదువుకున్నప్పుడు కథల్లో నీకేం కావాలో కోరుకో అని దేవదూతలు వచ్చి అడిగినప్పుడు ఏదో కోరుకుంటారు. ఏమండి?
కానీ మనం ఏం కోరుకుంటాం జనరల్గా? కానీ ఆ వరం అడుగుతున్నాడు. ఏమిటయ్యా ఆ వరం అంటే దావీదు, ఈ మందిరంలో, మందిరం యొక్క ప్రాముఖ్యత గొప్పతో చూడండి. నీ మందిరములో చదవమ్మా. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అంటే మందిరంలో ఒక ప్రాముఖ్యత అనేది ఉంది, ప్రాముఖ్యత ఉంది. మందిరానికి తీసుకొని రాము. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మందిరానికి రారు. ఎటు వెళ్తారు? మందిరానికి రారు. సమస్య వచ్చినప్పుడు మందిరానికి వెళ్తామండి ఎక్కువగా. చెప్పండి. సమస్య వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్తము చేయగల దేవుడని చెబుతాం నోటితోటి, కానీ ఆ అవసరం వచ్చినప్పుడు మందిరానికి వెళదాం పదండి అని అనుకుంటారా? ఆ మాట అన్నవాడు పిచ్చోడు, ఆ మాట అన్నవాడు పెరిగేవాడు కదండి. అవునా కాదు? ఒక్కవేళ ఏదైనా జరిగిందనుకోండి, మందిరాన్ని దగ్గరికి తీసుకెళ్ళి, హాస్పిటల్కి తీసుకెళ్ళినట్లు అది బతికేవాడు. మందిరానికి తీసుకెళ్ళి చంపుకున్నారా అంటారా లేదా? అదే హాస్పిటల్కి వెళ్ళి అక్కడ తెచ్చిపోతే ఈ సంగతి రాదు. ఏది మందిరానికి వచ్చినట్టు బతికేవాడే అని అన్నమాట రాదు. కనుక ఏదైనా ఆత్మీయమైన నిందించటానికి, ఆత్మీయతను నిందించడానికి ముందుకు వస్తారు, కానీ శరీరాన్ని తన మీద నింద వేసుకోదు. ఈ శరీరం అట్లాంటిది. ఎవరిని? ఈ శరీరం ఎలాంటిది? నింద వేసుకుంటుందా? చెప్పండి. ఈ శరీరం నింద వేసుకుంటుందా? వేసుకోదు. ఈ శరీరం నింద వేసుకోదండి. కానీ నింద వేసుకునే స్థితి మనకు రావాలి. కనుక ప్రార్థన దేవునికి నిజముగా మొరపెట్టి వారికి ఆయన అంత గొప్ప దేవుడు సమీపంగా ఉంటాను అంటే, మానవుడికి సమీపంగా ఉండడండి. ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి మానవుడు, ఎవరయ్యా నువ్వు, ఎందుకు వచ్చావయ్యా నువ్వు అని అంటారు. బంధువులైనా సరే అంతే. ఒక ఉన్నత స్థానానికి వెళ్తే ఇంటర్వ్యూ ఇవ్వడానికి అవకాశము. మా స్నేహితుడు ఏఎస్సీకి ప్రెసిడెంట్ అయ్యాడు. ఏఎస్సీ అంటే ఆంధ్ర ఈవాంజలికల్ లూథరన్ చర్చ్కి ప్రెసిడెంట్. 500 మంది పాస్టర్లు, లేదా 1000 మంది పాస్టర్లకి ఆ సెనెట్, ఆ ప్రాంతానంతటికి కూడా ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రెసిడెంట్ అయితే ఆయన ఆఫీసులో ఉన్నాడు. నేను స్నేహితుడు కదా, బయట లోపలికి వెళ్తానికి లోపలికి వెళ్ళనిస్తారా? ఎందుకు వెళ్ళనిస్తారు? లోపల ఎవరు, బయట ఎవరున్నారు? సెక్యూరిటీ ఉంది, లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. నా స్నేహితుడు అయినయ్యా, స్నేహితుడు అక్కడ ఆగయ్యా, ఇప్పుడు కూర్చో, లోపలికి వెళ్ళి లెటర్ రాసి మీ పేరేంటో అడ్రస్ ఏంటో రాసిస్తే అది తీసుకెళ్ళి చూపిస్తాం. వాళ్ళు రమ్మంటే లోపలికి వెళ్తుంది, లేకపోతే వెళ్ళటానికి లేదు. స్నేహితుడే కదండి. చిన్ననాటి నుంచి స్నేహం చేసి ఒక ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి, స్నేహితుడి దగ్గరికి వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వట్లేదే అడ్మినిస్ట్రేషను. ఏమండి? మరి దేవుని దగ్గర పర్మిషన్ ఉంది, దేవుని దగ్గరికి వెళ్ళడానికి పర్మిషన్, దేవుని సన్నిధికి వెళ్ళడానికి పర్మిషన్ ఆల్వేస్. ఏమండి? ఎల్లప్పుడు కూడా నీకు పర్మిషను. మనిషి స్నేహితుడి దగ్గరే ఒక ఉన్నత స్థానానికి వెళితే అతని దగ్గరికి వెళ్ళడానికి పర్మిషన్ నీకు దొరకట్లేదే. మరి
ఆయనకి ఏ శక్తి ఉంది? నీ శక్తే కదా, నీవెంతో ఆయన అంత. కాకపోతే ఒక ఉన్నత అధికారాల్లోనికి అతను వెళ్ళాడు. పర్మిషన్ నీకు ఇవ్వటం లేదు లోపలికి వెళ్తాను. నా స్నేహితుడు అయ్యా బాబు నువ్వెవడా చెప్పడానికి అని అంటానికి అక్కడ కూర్చోబెడతారు. అవునా కదా? మరి దేవుడు శక్తిమంతుడు, బలవంతుడు, సర్వజ్ఞాని, సమీపంగా ఉన్న దేవుడై ఉన్నాడు, ప్రేమించే దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు ఎల్లవేళ నా మందిరానికి రాయ్యా, ఎల్లవేళ కూడా నా మందిరానికి రా. ఆయనకి సమీపంగా, నిజముగా ఆయనకి మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. అప్పుడు కూర్చోకడా అని అన్నారు. కూర్చున్నాను. మీరు రసిమన్నారు, వేసి లోపలికి తీసుకెళ్ళి వెంటనే అన్న లోపలికి రమ్మని అన్నాను. లోపలికి వెళ్ళి కూర్చున్నాం. మాట్లాడుకుంటా ఉండాలికి 12 మంది వచ్చారండి. 12 మంది వచ్చారు. వాళ్ళు పర్మిషన్ తీసుకొని మాట్లాడుతున్నారు. నెగిటివ్ మైండ్తో మాట్లాడుతున్నారు, పాజిటివ్ మైండ్ కాదు, నెగిటివ్ మైండ్తో మాట్లాడుతున్నారు. నన్ను బయటికి వెళ్ళిపోమన్నారు. వాళ్ళు 12 మంది వచ్చి బయటికి నన్ను వెళ్ళిపోమన్నారు. అతని వల్ల మీకు ఏ అభ్యంతరం లేదు, అతను కూర్చుంటాడు. అతని వల్ల మీకు ఏ అభ్యంతరం లేదు, ఆయన అక్కడే కూర్చుంటాడు. వాళ్ళు మాట్లాడుకున్నా వెళ్ళిపోయారు. మనుషుల పర్మిషన్ తీసుకోవడానికి, మనిషి దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి ఒక చట్టాన్ని పెట్టుకున్నాము మనము. దేవుడు ఏ చట్టాన్ని అర్థం పెట్టాడండి మనకి దేవుని సన్నిధి రావడానికి? ఏ చట్టాన్ని అర్థం పెట్టాడు? లేదు. నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. ఏ సహాయమైనా జాలి గల దేవుడు, ప్రేమ గల దేవుడు. నిజముగా ఆయనకు మొరపెట్టువానికి, నిజముగా ఆయనకు మొరపెట్టువానికి ఆయన సమీపంగా ఉన్నవాడు. మనం ఇంకా ఎలాంటి భూమి మీద మనకి ఇంకా ఏ వెళ్తుంది, ఏ కొరత ఉంది, ఏ లోటు ఉంది, ఏ బాధ ఉందండి చెప్పండి? ఏ బాధ ఉంది? దేని బట్టి బాధ ఉంది? దేని బట్టి నీకు వెళ్తుంది? దేని బట్టి నీకు కష్టం ఉంది? దేని బట్టి చెప్పండి? సమస్య లేదా నీకు? ఉందా సమస్య? ఉందా? చెప్పకూడని సమస్య. మనుషులుగా అయితే చెప్పినా తీర్చలేరు సమస్యలు. అవునా కదా? దేవుడు తప్పనిసరిగా సమస్యని తీర్చగలడు. నిజముగా మొరపెట్టాలి. దేవుని సన్నిధిలో నిజముగా మొరపెట్టాలి. ఎందుకంటే దేవునికి సమీపంగా ఉండి నిజంగా నువ్వు మొరపెట్టు, ఆయన నీకు సమీపస్తులు అవుతాడు. కనుక నీ విశ్వాసము ఎలా ఉండాలి? దేవునికి సమీపంగా ఉండాలి. దేవునికి సమీపంగా ఉండాలి. వాస్తవం. ఆయనకి అసాధ్యం అంటే ఏది లేదు. అసలు ఈరోజు ఉదయకాలం జూమ్లో మేము వాక్యం అన్నాం. ఇప్పుడు వినే వాక్యమే. గొడ్డలి జారి నీళ్ళలో పడింది. ఎలీషా శిష్యులు అరువు తెచ్చుకున్న గొడ్డలి తీసుకెళ్ళి మొద్దులు కొట్టడానికి వెళ్ళినప్పుడు అడవికి అక్కడ నీళ్ళలో జారి పడింది. అక్కడ వారితో పాటు ఎవరున్నారయ్యా అని అంటే ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఎక్కడ పడింది అని అడిగాడు. పడిన స్థలము, అవునండి, పడిన స్థలము చూపించాడు. మనం ఎక్కడ పడ్డామో సంగతి మనకు తెలియట్లా, మనం దేంట్లో పడ్డామో సంగతి మనకి తెలియట్లా. ఆ స్థలం ఏంటో, ఎక్కడ పడ్డామో, ఎక్కడ జారామో, ఎక్కడ ఇదయ్యాము. అక్కడి నుంచి వెళ్ళొచ్చాడండి వాడు. ఏమో వచ్చాడు మొత్తానికి
పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే అక్కడ ఏదో అక్కడ వచ్చేటప్పుడు ఆ ఎంటుకలు, ఎర్రమిరపకాయలు, తర్వాత అక్కడ నీళ్లు, సొన్నం అవన్నీ అక్కడ దారిలో పోసి ఉన్నారండి. అది దాటి వచ్చాడు. అది దాటి వచ్చాడు. అది వెనకాలనే వచ్చిందంటే ఏంటది? ఎక్కడికి వెళ్ళాను నువ్వు అని అంటే, నేను ఎక్కడికి వెళ్ళాను, నేను ఇంట్లోనే ఉన్నా. నేను ఎక్కడికి వెళ్ళాను. ఏం దాటి వచ్చాడు? ఏమంటే ఏం దాటి వచ్చాడు? సూటిగా చెప్పితే అవును కదా. కొంతమంది అలాగా చెప్తా ఉంటారు, మరి అది ఎంతవరకు అది కానీ అది దాటి వచ్చాడు. అక్కడి నుంచి ఎట్లా మాట్లాడుతున్నాడు? ఏదో ఒక రకంగా మాట్లాడుతున్నాడు. దాని తగ్గట్టుగా ఏదో ఒకటి చేస్తూ ఉండేవాడు వారి పూర్వీకులైన వాడు. కనుక ఇక్కడ ఎక్కడ పడిపోయింది అన్నది నెలలో పడింది. నెలలో పడిందంటే ఎక్కడ పడింది? ఏ సందర్భంలో పడింది, ఎలా పడింది, ఎట్లా పడింది అనేది స్పష్టంగా చెప్పగలిగినప్పుడు కర్ర నరికి అక్కడ వేశారు. గొడ్డలు తేలిందా? యాక్చువల్గా కర్ర తేలుద్దా, గొడ్డ తేలుద్దా? గొడ్డలు తేలుద్దండి. తేలిగ్గా ఉన్న దానికి బరువు తెచ్చి అంటుకుందా, లేకపోతే తేలికతో పోయి బరువుతో అంటుకొని పైకి తీసుకొచ్చింది? మరి దేవుడి కార్యాలు ఎలా ఉంటాయి? అది ఆశ్చర్యం కాదా? కనుక దేవుడి కార్యాలు ఆశ్చర్యములు. అంటే నిజంగా నీవు మొరపెట్టినట్లయితే అక్కడ దేవుడే తన దూతను పంపించాడా కొన్ని విషయాల్లో? లేకపోతే మనమే దేవుని దూత దగ్గరికి వెళ్ళిపోయామా? చెప్పమా, దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడి, దేవుని సముఖంలో నిలబడి, ఏంటి ప్రభా మేము ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు మొరపెట్టినా మా మొర నువ్వు ఆలకించట్లేదా? ఏంటయ్యా మా పరిస్థితి ఇలాగనే ఎండిపోవాలా, మేము ఇలాగైపోవాలా, నీకు జాలి లేదా, మా మీద కరుణ లేదా అని అంటావా? మనం అక్కడికి వెళ్ళలేము కనుక దేవుడే మన దగ్గరికి దూతను పంపిస్తున్నాడు. గొడ్డల్నే కర్ర లోపలికి నేలలోకి వెళ్ళలేదు కనుక గొడ్డలే కర్ర దగ్గరికి వచ్చి దూత దగ్గరికి వెళ్తావా? దూతే ఏమా చెప్పండి, దూతే నీ దగ్గరికి వచ్చింది. రాలేదా? ప్రార్థనలో రాలేదా? బహుగా ప్రార్థన చేయవాడు అని రాయి ఉందా? బహుగా ప్రార్థన అంటే ఒకసారి ప్రార్థన చేసి నేను చేశానులేండి ప్రార్థన అంటే అవునా? బహుగా ప్రార్థన చేయవాడు. దూత ఆ వ్యక్తి దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మన దగ్గరికి దెయ్యాలు వస్తాయండి. కదండి, ఎవరు వస్తారు? దెయ్యాలా, దేవదూతలా? ఏమా దెయ్యాలు నిజంగా వస్తాయి. నాకు తెలుసు, నా దగ్గరికి చాలాసార్లు వచ్చింది. దెయ్యాలే వస్తూ ఉంటాయి. దెయ్యాలంటే ఎట్లుంటాయా అనంటే, దెయ్యాలంటేనే భయం. దెయ్యాలంటేనే భయం అంటే భయం, నిజమే భయం. మనుషులందరికీ దెయ్యాలంటే భయం. కలవరం పెడితే ఏమీ చేయలేమని అంటారు. అవును, ఏమైనా చేసినాయా? ఎవరికైనా ఏమి చేయడానికి శక్తి వాటికి లేదు. భ్రమపరిచే ఆత్మలు అవి, దురాత్మలు, భ్రమపరిచే ఆత్మలు. అవి ఏం చేస్తాయి? అవి ఏమి చేయలేవు. అంత ధైర్యం అనుకున్నారు. కనుక నిజముగా మొరపెట్టుగాల వారికి ఆయన సమీపంగా ఉన్నాడు అని దేవుని వాక్యం ఉంది. అయితే తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి యొక్క
వారి మొర ఆలకించి వారిని రక్షించును. భయభక్తులు ఇక్కడ ఏం జోడించారండి? ఇక్కడ భయముతో కూడిన భక్తి. ఎందుకని ఆయన ఎందుకు భయభక్తులు అంటే చెప్పండి? ఆయన ఎందుకు భయభక్తులు అంటే మనం ఏం నేర్చుకుంటాం? దేవుని భయం. మనుషులు ఉన్నారని భయపడతాం కదా కొన్నిసార్లు. మరి దేవుడు ఆయన సర్వాంతరాన్ని, ఆయన ఎక్కడైనా ఉన్నాడు. ఏ స్థలంలోనైనా మనం ఎంత రహస్యమందు దాగి ఉన్నా కానీ అక్కడ కూడా ఉన్నాడు. కనుక ముఖ్యంగా దేవుని యొక్క దృష్టికి మనం భయభక్తులు కలిగి ఉండాలని అంటే ఏ పాపం చేయకుండా జాగ్రత్త పడుతూ ఉంటాం. ఏ ఆలోచనలో కూడా పాపం చేయకుండా ఉండాలి. అదే కదా మరి దేవుడు చూస్తున్నాడు. ఈ ఆలోచన, ప్రభా ఈ ఆలోచన ఏదో చెడ్డ ఆలోచన నాలోనికి వచ్చేసింది, వెంటనే మనం దేవుని దగ్గర ఆ మెట్టులోనికి ఎప్పుడైతే మనం వస్తూ ఉన్నాం, ఆ భయం ఎప్పుడైతే మనల్ని ఏలుతూ ఉందో అప్పుడు ఆ వచ్చే పాపం వచ్చేదాన్ని అది తీసుకొచ్చి పెడుతున్నాడు. ఎవరు? అది తీసుకొచ్చి పెడుతున్నాడు. తీసుకొచ్చి పెట్టినట్టుగా పడగొడుతున్నాం. ఇంకా అక్కడ ఉండేది ఏంటి? ఇంకా అక్కడ ఆ ఏగ తీసుకొచ్చి అక్కడ గుడి పెట్టుద్దా? కాకి పొలాలను తీసుకొచ్చేసి అక్కడ గూడి పెట్టుకుంటుంది. కాకి గుడి పెట్టుకుంటుంది కదా, ఏదో కొమ్మల మధ్యలో. అది పెట్టినట్టు తీసేస్తున్నాం అనుకోండి, పెట్టుద్దా? అది నానా అవస్థలు పడి అక్కడ పోయి అక్కడ మొలకంచ, ఇక్కడ పొల్ల, అక్కడ ఒక తీగ, అక్కడ రెమ్మ, ఇవన్నీ తీసుకొచ్చి ఆ పంగల మీద అక్కడ ఏం చేసిందంటే గూడు పెట్టుకుంటుంది. గుడ్లు పెట్టాలి. అవి తీసేస్తుంటే చెప్పండి, అపవాది ఒక్కొక్క పొల తీసుకొచ్చి లోపల పెట్టి గూడు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసి వాడు నివాసం చేయడానికి, గుడ్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే మనం దాన్ని తీసేయకుండా అలాగనే ఉంచితే అది గుడ్లు పెట్టుందా లేదా? ఏమా పెట్టుందా లేదా? గుడ్లు పెట్టడమే కాకుండా పిల్లలను కూడా పెడుతుంది. మనం అలా అంటే ఎవరు నివాస స్థలం అయింది? ఇప్పుడు అపవాది యొక్క నివాస స్థలంగా మార్చేసుకుంటాం. కనుక వచ్చే ఒక్కొక్క పొలని, వచ్చే తలంపుల్ని అన్నీ తీసి పక్కన పారేసుకుంటా ఉంటే చెప్పండి, అది ఇక పెట్టుద్దా మరలా? ఎందుకని? ఇక్కడ మనం పెట్టే ప్రయత్నంలో మన ప్రయత్నం నిలవదు. ప్రియులరా, ప్రతి ఆలోచన, ప్రతి తలంపు దేవుని భయం కలిగి అది దేవునికి విరుద్ధమైనది, సత్యానికి విరుద్ధమైనది, నీతికి విరుద్ధమైనది. అది ఏదైనా కానీ అది వచ్చి నీలో అది గూడు పెడుతున్నప్పుడు ఛీ అని దాన్ని తీసి బయట పడేస్తుంటే దానికి నివాస స్థలం ఎక్కడ? వచ్చిన ప్రతిదాన్ని కూడా మనం దాన్ని ఒక్కొక్కటి పొల్లగొచ్చిన ఒక దాంట్లో ఒకటి ఇరికిచ్చి అంతే నాకు చేసేది. అవునండి, ఆ కాకి గూడు ఎలా పెట్టింది? ఒక దాంట్లో ఒకటి ఇరికిస్తుంది, బయటికి రానియకుండా. ఒక దాంట్లో ఒకటి ఇరికిస్తుంది. గూడు పెట్టిన తర్వాత తీయటం కష్టం అవుతుంది. పెట్టే ముందే ఒక్కోటి తీసేసుకుంటే ఆలోచనల ద్వారా మనసులను చెరిపి వేస్తున్నప్పుడు, అపవాది గూడు పెడుతున్నప్పుడు దాన్ని తీసివేసుకునే అనుభవానికి రావాలి. అప్పుడు నీ హృదయం పరిశుద్ధంగానే ఉంటుంది, పవిత్రంగానే ఉంటుంది. పరిశుద్ధత, పవిత్రత మనం కలిగిన వారంగానే ఉంటాం. కనుక పిల్లరా, మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహింపచేసినటువంటి ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని, ఈ పవిత్రతను మనం భద్రంగా కాపాడుకునే వారంగా ఏమవ్వాలి? ఉండాలి.
కనుక దేవుని యొక్క మాటలను గ్రహించగలిగే ఆ హృదయం ఎప్పుడైతే ఉంటుందో దేవుని మాటల్ని మనం స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఒకటి చేస్తున్నాం, ఏం చేస్తున్నామంటే ఆ గూడు నిలుపుకుంటున్నాం. ఈ గూడు ఏ గూడు? దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షంగా రోజు వింటున్నాం. బుధవారం వింటున్నాం, శనివారం వింటున్నాం, ఆదివారము వింటున్నాం. ఆ పుల్ల ఒకటైనా ఉందా? లేదే. అప్పుడే ఉంటుంది. ఆ సాయంత్రానికి ఏమైపోతుంది, లేకపోతే రేపటికి ఏమైపోతుంది? కనుక ఆధ్యాత్మికమైనటువంటి మాటలు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఏంటంట, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన కోరికలు ఏమంటాయండి? దేవుని యందు భయభక్తులు కలిగిన వారి కోరికలు ఏమంటాయి? ఏమండి కోరికలు ఏమంటాయి? సహజమైన కోరికలు. పాపం గారు నీ కోరిక ఏంటమ్మా అంటే, మా మనవరాలు, మా మనవడు, నా చిన్న కొడుకు, చిన్న కూతురు, చిన్నల్లుడు, పెద్ద కొడుకు, పెద్ద కూతురు, పెద్ద మనవరాలు అందరూ ఆ వయసుకి వచ్చే కోరికలు అయ్యి ఇంకెవరు కావాలంటే, నాకు అవి కావాలమ్మా, ఇవి కావాలమ్మా, అది కావాలి, ఇది కావాలని అడుగుతారా? ఏమని అడుగుతారు? వయసు పెద్దదైపోయింది కనుక ఏం కోరికలండి? నా మనవరాలు మారాలి, మన పిల్లలు కూడా మారాలి, నా సంతానము మార్పు చెందాలి. అదే పెద్ద వయసుకి లేకపోతే కోరికలు ఏమైనా శరీర సంబంధంగా చచ్చినాయా బతుకున్నాయండి? శరీర సంబంధమైన కోరికలు చచ్చి ఉన్నాయా బతుకున్నాయా? చచ్చిపోయింది. చూసారా? అవునా కదా? రేపు మనకు కూడా అంతే కదా, మీకు కూడా అంతే కదా. మేము కూడా ఆ లెక్కలో పడిపోయాము. ఏ లెక్కలో? పాపం గారి లెక్కలో పడిపోయాము. కనుక ప్రియరా, ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క కోరిక నెరవేరుస్తారు. కోరిక, మన కోరికలు ఏంటి? ఎలా ఉంటుంది మన కోరిక? ప్రభా నా పిల్లల్ని మార్చండి, అంతేకాదు. ఇంకేమైనా ఉంటుందా? ముసలమ్మలకి ఏదన్నా బాగా పట్టు చీర కట్టుకోవాలని ఒక కోరిక ఉంటుందా? పండగకి పట్టు చీర కట్టుకోవాలి, పెళ్ళికి పట్టు చీర కట్టుకోవాలి అని కోరిక ఉంటాయా? ఉండవు. ఎందుకని? కోరికలు చచ్చిపోయినాయి అంతే. ఏదైతే అని అనుకుంటాం మనం అంతే. కానీ దేవుడు మరి వాళ్ళకి ఇచ్చే కోరిక ఏంటంటే, నా పిల్లలు మారాలి, నా బంధువులు మారాలి, నేను మారాలి. కనుక ఆ కోరికలు ఇతరులను మనం విమర్శించడంలో మనం చాలా ఫెయిల్ అయిపోతున్నామండి. మనల్ని మనం హ్యావ్ టు సెర్చ్ అవర్ సెల్వ్స్. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. రాత్రి మన అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టాము. ఆ ప్రార్థనలో మాట్లాడిన మాటలు ఏంటవి ఏమా? ఆ గలతీ రాసిన పత్రికలో 6వ అధ్యాయము అందులో 5వ వచనమా చూడండి. పైన ఇంకా 3వ వచనం, ఎవడైనా వట్టివాడైండి తాను ఎన్నికైన వాడిని ఎంచుకొని ఎడల తను తానే మోసం. ఎవరు మోసం చేసుకున్నారండి? ఎవరు మోసం చేసుకున్నారు? ఒకరు మోసం చేశారంటే, ఏమండి నాకు మొన్న కింద పడ్డాను, నేను కింద పడ్డాను కనుక నేను ఏం మాట్లాడకుండా చెప్పిన నోరు మూసుకొని కాముగా కూర్చున్నా. అది ఎవరైనా నన్ను ఆ దెబ్బ కొట్టారనుకోండి,
ఇప్పుడు ఎట్లా ఉంటుంది? ఆ దెబ్బ ఎవరైనా నన్ను కొట్టారు అనుకోండి, నోరు మూసుకొని ఉంచుకుంటానా నేను? అబ్బో ఎంత ఫైట్లో అవునా కదా అమ్మా? అదే నాకు నేనే దెబ్బ తగిలిందిలే అనుకుంటే ఏమైపోయేది ఇప్పుడు? అందుకనే నన్ను పట్టేలే అని అనుకుంటే నోరు మూసుకొని కూర్చుంటావా? లేకపోతే చెప్పండి ఎన్ని విధాలుగా. ఎవడైనా నువ్వు వట్టి వాడయ్యుండి తాను ఎన్నికైన వాడనని అనుకునే ఎడల తను తానే మోసపరుచుకుంటున్నాడు. కనుక మనం ఇప్పుడందరూ ఏమనుకోవాలి? ఏమనుకోవాలి? దేంట్లో ఒట్టివాళ్ళు? డబ్బులో ఒట్టివాళ్ళ, జ్ఞానంలో ఒట్టివాళ్ళ, ఆరోగ్యంలో ఒట్టివాళ్ళ, భక్తిలో ఒట్టివాళ్ళ? నేను హ్యాండిక్యాప్డ్ అండి, నేను కుట్టివాళ్ళే అండి, అన్నీ ఫ్యాంక్షన్ ఇవ్వండి, నాకు ఫ్యాంక్షన్ ఇవ్వండి. గవర్నమెంట్ అయితే ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ కళ్ళు కూడా మూసేసి ఫ్యాంక్షన్ తెచ్చుకుంటున్నారు చాలామంది. అవునా కదా? కానీ దేవుని కళ్ళు పంపించేసి ఫ్యాంక్షన్ తెచ్చుకున్నాము దేవుని దగ్గర నుంచి. చెప్పండి. దేవుని యొక్క భయము మనల్ని పవిత్రులుగా ఉంచుతుంది, పరిశుద్ధులుగా ఉంచుతుంది. అనే కదా? కనుక ఎవడైనా ఉట్టివాడే వేయండి, నేను ఎన్నికైన వాడిని అనుకునే తన్నే మోసపరుచుకున్నాను. అలా మోసపరుచుకున్న తర్వాత ఇదివరకు చెప్పుకున్నాం ఈ వాక్యం మనం. ఏమండి చెప్పుకోలేదా? తర్వాత ప్రతి వాడు తాను చేయి పనిని పరీక్షించుకొనవలెను. అది తాను చేయి పని తనకి ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? తను చేసే పని దానికి ఎలా ఉంటుందండి? ఎవరు చేసే పని వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎవరు చేసే పని వాళ్ళకి మంచిగానే ఉంటుంది. కానీ అలా కాదు. అక్కడ ఎవరు చేసే పని వాళ్ళకి ఇతరులకి మంచిగా కనపడాలి. అది చేయాలి మనం. ఇతరులకు మంచిగా కాదు, మళ్ళీ ఇంకెవరికి మంచిగా కనపడాలి? దేవునికి మంచిగా కనపడాలి మనం చేసే పని. మన బోధలు అలాగ పెట్టండి. మన పని ఎవరికి మంచిగా కనపడాలి? దేవునికి మంచిగా కనపడాలి. అది ఆ నిర్దోషత్వాన్ని సంపాదించాలండి మనం. దేవుని దృష్టికి మన పని ఎలా ఉండాలి? వాడు అట్ట అన్నాడండి అని మనం కూడా ఆ మాట అన్నాం అనుకోండి, మన నోరు కూడా ఏమైంది? ఇక్కడ అపవిత్రం అయిందా లేదా? మరి ఇంకే అంటే యువర్ ఆల్సో వీక్డ్ పర్సన్ కదా. నువ్వు కూడా నువ్వు ఎలాంటి వ్యక్తి అయిపోతున్నావు? బలహీనుడు అవుతున్నావు. ఆ మాట నేను చెప్పడానికి నా నోట నుంచి రావటం లేదు, అది చెప్పకూడదు అనుకొని నేను అక్కడి దాకా తీసుకొచ్చి ఆపేశాను అని అంటారు అయ్యగారు ఒక్కోసారి. అతడు అట్లా అన్నాడండి అని అన్నమాట మన నోట నుంచి వచ్చిందంటే ఫస్ట్ వాడుకునేది అతన్ని, సెకండ్ వాడుకునేది మనల్ని. ఎవరు? అపవాది వచ్చినప్పుడు చాలా మంది చీపురు గంటలు పట్టుకుంటారు, చెప్పులు పట్టుకుంటారు. అలా పట్టుకొని కనుక ఎందుకని అలా పట్టుకోరు? దేవుని వాక్యాన్ని పట్టుకొని బుద్ధి చెప్పగలిగే ఆ స్థితి స్థామత రావాలి. ప్రతివాడు తను పరిశీలన చూసుకోవాలి. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం. ఎవరిని బట్టి అండి? ఎవరిని బట్టి ఎవరికి అతిశయం? మనల్ని బట్టి. ఇదేం నిమిత్తం? మనలో ఉన్నటువంటి మంచిని బట్టి మనకు అతిశయము కలగాలి. అంటే మంచి అంటే ఒక మంచి చేసినా కానీ, లేకపోతే ఒక ఏదైనా సహించినా కానీ
నీ పట్ల ఎవరైనా ఏదైనా చేసినప్పుడు దాన్ని సహించినా కానీ అప్పుడు నీకు ఏం కలుగుతుంది? ఎవరైనా నిన్ను తిట్టారు కొట్టారు అనుకోండి, అప్పుడు మనం అందుకని ప్రభు చెప్పారు, నీకు అతిశయం కలగటానికే చెప్పారు ప్రభు. ఒక చెంప కొట్టినప్పుడు చెప్పండి, ఇంకో చెంప చూపిస్తే వాడు మళ్ళీ కొడుతున్నాడు, ఇంకో చెంప చూపిస్తే ఇటు కొడుతున్నాడు, ఇటు చూపిస్తే మళ్ళీ ఇటు కొడుతున్నాడు, మళ్ళీ ఇటు చూపిస్తే అవును కదా. మరి అప్పుడు ఏం చేయాలి? నేను ఒకసారి చూపించమన్నాడు దేవుడు చెంప, ఒక చెంప కొడితే ఒక చెంప చూపించమన్నాడు, ఒకసారి చూపించారు, అంతవరకే లిమిట్. మళ్ళీ ఇటు చూపిస్తే మళ్ళీ కొట్టావు కనుక నేను అటు ఇటు కొడతా నేను అని అన్నావా? కనుక భక్తి యొక్క మూలమైంది మనం చెప్పుకోవటం వరకే కాదు, కానీ అతిశయము. నీ భక్తి నీకు అతిశయాన్ని కలిగించాలి. మన భక్తుల గురించి చెప్పుకుంటున్నాం, ప్రయోజనం ఏముంది? నీ భక్తి నీకు అతిశయాన్ని కలిగజేయాలి. దేవునితో నీ ఐక్యత నీకు అతిశయాన్ని కలుగు చేయాలి. దేవుడు నాకు ఇలా చేశాడు, ఇలా చేశాడు, ఇలా చేశాడు, అది అతిశయం. సకల ప్రజల్లో దేవుడు నాకు ఇలా చేశాడని ప్రకటించు. స్వార్థను ప్రకటిస్తున్నావు, దేవుడిని ప్రకటిస్తున్నావు. కానీ ఇప్పుడు మనం ప్రకటించాల్సింది స్వార్థని, దేవుని ప్రకటించాల్సింది సాతాను యొక్క చర్యలను, సాతాన్ని ప్రకటించే వ్యక్తులుగా మారిపోదామా? అలాగ మారుదామా? అలా కాదు కదా. వాళ్ళు తిట్టినా తిట్టరు, కొట్టినా కొట్టలే, వాళ్ళు పెట్టినా తినరు, వాళ్ళు ఎక్కడికి రమ్మన్నా రారు అంటారు. చూసారు కొన్నిసార్లు వాళ్ళు పాత్రకి వెళ్ళేవాళ్ళు అండి, వాళ్ళు రమ్మంటే రారులే అక్కడికి. విన్నారా ఎప్పుడన్నా అట్లా? విన్నారా? మరి అంతవరకు కొంతమంది విజయవాడలో మేముంటే భిక్షం ఎత్తుకునేమో వస్తుందో, భిక్షం తీసుకుంటారు కదా, భిక్షం అంటే తెలుసు కదండి, అడుక్కునేవాళ్ళు. వస్తే మా ఇంటి పక్కన మా హౌస్ ఓనర్, మేము అద్దెకున్నప్పుడు హౌస్ ఓనర్ ఆ ఇంటికి వెళ్ళబాకండి మీరు, ఎటు వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి ఇంటి వెళ్ళిపోండి, మేము ఇస్తున్నాం కదా, ఆ ఇంటికి వెళ్ళబాకండి మీరు. మా ఇంటికి వారు రానిచ్చేది కదా, వాళ్ళు హిందువులు. మాకు ఏమన్నా మాకు పెట్టేవాళ్ళు కాదు, మా దగ్గర తీసుకెళ్ళేది. మళ్ళీ మాకు ఏమి వాళ్ళు ఫెస్టివల్స్ కానీ ఏదైనా చేసినా కానీ మాకు తెచ్చి ఇచ్చేవాళ్ళు కాదు, కానీ మా దగ్గర నుంచి మళ్ళీ తీసుకెళ్ళేది. చాలామంది ఎలా ఉంటారండి, మీ దగ్గర అయితే మేము తినాలా, మా దగ్గర మీరు తినరా అంటారా లేదా? అంటారు. కానీ ఆమె ఎంత అర్థం చేసుకుందో, చాలా అర్థం చేసుకుందో. కనుక ప్రియరా, దేవుని వాక్యము మనం వింటున్నాం, కానీ దేవుని వాక్య ప్రకారంగా మనం నిలబడగలిగినట్లయితే దేవుడు మనకి గొప్ప సహాయకుడు, సమీపుడు. కనుక ఇక్కడ రాయబడిన మాటలు మనం ముగించేసుకున్నాం. ప్రతివాడు తన బరువు తానే, ప్రతివాడు తన బరువు పెంచుకుంటే మోసుకోవాలి కదా. బరువు అంటే ఇక్కడ ఏంటి అర్థం? పాపం. రైట్, మంచి ఆన్సర్. పాపాన్ని ఎవరు పెంచుకుంటే వాళ్ళే మోసుకోవాలి, ఎవరు తీసేసుకుంటే వాళ్ళకే తేలిక ఉంటుంది, వాళ్ళకే చాలా సులువుగా ఉంటారు మనుషులు. అతిశయం, వాళ్ళు చేసే క్రియలకు కూడా వాళ్ళకి అతిశయం కలుగుతుంది. కనుక పిల్లరా, జీవితంలో నిజముగా దేవునికి మొరపెట్టాలి. క్రైస్తవ జీవితం అంటే ఏంటమ్మా? మొర, దేవుని సన్నిధిలో మొర. తర్వాత మనం చచ్చిపోయిన తర్వాత ఏమన్నా స్తుతిస్తామా దేవుడికి ఏమన్నా మొరపెడతామా? బ్రతుకున్నప్పుడే కదా. ఏ స్థితిలో ఉన్నా, పాపంలో ఉంటే పాపం నుంచి బయటికి రావడానికి, ఏదైనా సమస్య నీకు ఎదురవుతుందంటే
సమస్య తీరడానికి దేవుని సన్నిధిలో ఆయన కంటే ఇంకా ఎవరు చేసేవాళ్ళు ఉన్నారా? ఎవరు ఉన్నారా? ఆయన కంటే ఎక్కువగా నీకు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఆయన ఒక్కడే నీకు సహాయం చేయగల దేవుడే. పిల్లరా, జీవితంలో దేవునికి మనం నిజంగా మొరపెట్టగలిగినట్లయితే ఆయన మనకి సహాయము చేస్తారు. ఈ సమస్యలు ఎలాంటివైనా సరే అంటే మన కోరికను బట్టి, మన కోరిక ఒకటి ఉండొచ్చు, దేవుని యొక్క నిర్ణయం ఒకటి ఉండవచ్చు. కానీ నీ కోరికే నీ యొక్క, కానీ నిజంగా మనం దేవునికి మొరపెట్టినట్లయితే కోరికలు దేవుడు తీరుస్తాడు. కోరిక అయితే ఏ కోరిక ఉంటుంది? నాకు చెప్పుకోలే, పాపం గారికి ఏ కోరికలు ఉంటాయి? పాపం గారికి లేదులే, మనందరికీ కూడా ఉన్నాయి కోరికలు, లేవా అని అందరికీ ఉంటాయి. మా పిల్లలు మారాలి, నేను కూడా పరలోక రాజ్యానికి చేరాలి, ఆ కోరిక ఉంటుంది. ఇవన్నీ లోక సంబంధమైన కోరికలు ఉన్నా కొద్దిగా ఏమైపోతాయండి? బ్యాక్ అయిపోతా ఉంటాయి, వెనక్కి వెళ్ళిపోతా ఉంటాయి. నాకు మన కోరికలు అయ్యా ఆయన ఎప్పుడు పిలుస్తాడో, ఆ పిలుపు కోసం ఎదురు చూస్తున్నామయ్యా, అప్పుడే వెళ్ళిపోదాం అనుకుంటున్నామయ్యా, దేవుడి పిలుపు కోసం చూస్తున్నామయ్యా అని అంటూ ఉంటారు కొంతమంది పెద్ద వయసు వచ్చినటువంటి వాళ్ళు. ఆ మాట అంటుంటే తీసుకెళ్ళమని, నీ వయసు నాకు ఇచ్చేసి అమ్మా, కొంత ఆయుష్ నాకు ఇచ్చేయి అని అంటున్నారు అయ్యగారు మొన్న ఒకసారి. నీ ఆయుష్ నాకు కొంత ఇచ్చేయి అని అంటున్నారు కనుక ఇలా నిజంగా మొదలుపెట్టు వారికి ఆయన సమయం వస్తుంది. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయటం అభ్యాసం చేసుకున్నాం. అడగవలసినవే అడుగుతాం. మన ఏంటంటే మన బలహీనతలు ఏదో గుర్తించి వాటిని తీసివేసుకోవడానికి మనం అడగలిగినట్లయితే ఇంకా దేవుడు మన బలహీనతలు తీసేస్తాడు, మనం పరిశుద్ధులుగా చేస్తాడు. మన పరిశుద్ధులుగా అయిన తర్వాత మరొకరి కొరకు మనం ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన అంగీకృతము అవుతుంది. ప్రార్థన చేసుకుందామండి. అందరం ప్రార్థన చేద్దాం. సమయము దేవుడు మనకి ఇచ్చినాడు కనుక కొంత సమయం మనం దేవుడి సన్నిధిలో గడుపుదాం. కొంత సమయం మనకు ఒక అరగంట సమయం ఉన్నది కనుక అందరం ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేద్దాం. నా కొద్ది మాటలు దేవుడు మనకిచ్చిన కొద్ది మాటలే, ఆ కొద్ది మాటల ద్వారా బలం తెచ్చుకొని మొరపెట్టడం, ప్రార్థన చేయటం